హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విజయ్ హర్షి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 4th క్లాస్ మ్యాథ్స్ సెమిస్టర్ 2 చూద్దాం. సెమిస్టర్ 2లో 6th లెసన్ భాగాహారం. ఇక్కడ ఈ భాగాహారాన్ని ఒకసారి గమనిస్తే మనం ఇంట్లో ఈ టర్మ్స్ చూడండి. భాగించబడే సంఖ్యని విభాజ్యం అంటాం, అంటే 384. భాగించే సంఖ్యని విభాజకం అంటాం, అంటే 6. భాగించగా వచ్చే ఫలితాన్ని భాగఫలం అంటాం, అంటే దీంట్లో 64 అనేది భాగఫలం అవుతుంది. మిగిలినది శేషం. శేషం అనేది 0 వచ్చింది. ఇక్కడ వర్డ్ ప్రాబ్లమ్స్ కొన్ని చూద్దాము. 108 పెన్సిళ్లను 9 బాక్సుల్లో ప్యాక్ చేస్తే ఒక్కొక్క బాక్సులో ఉండే పెన్సిళ్ళు ఎన్ని? 108 పెన్సిళ్ళని 9 బాక్సుల్లో చేశారు కాబట్టి 108 డివైడెడ్ బై 9. 108/9. 9 ఒకట్లు 9 9, 9 2 18. సో 12 పెన్సిళ్ళు ఉంటాయి. ఒక్కొక్క బాక్సులో 12 పెన్సిళ్ళు ఉంటాయి. నెక్స్ట్ ప్రాబ్లం. కిరణ్ 168 కుర్చీలను ప్రతి వరుసలో సమానంగా ఉండేటట్లు 6 వరుసల్లో పేరిస్తే ఒక్కొక్క వరుసలో ఉండే కుర్చీలు ఎన్ని? 168 కుర్చీలని 6 వరుసల్లో వేశారనమాట. ఒక్కొక్క వరుసలో ఎన్ని ఉంటాయి అంటే 168/6. 6 ఒకట్లు 6 2 12. ఇంకా ఎంత ఉంటుంది? ఇక్కడ 4 ఉంటుంది. 4 8. 6 8 48. సో ఇక్కడ 28. ప్రయత్నించండిలో ఈ ప్రాబ్లం చూడండి. 240 మరియు 176లు 16తో భాగించబడతాయి. వాటి భేదం కూడా 16తో భాగించబడుతుందా? వీటి భేదం ఎంత అవుతుంది? 240లో నుంచి 176 తీసేస్తే 64 వస్తుంది. 64 అనేది కూడా 16తో భాగించబడుతుంది. 16 4లు 64 కదా, కాబట్టి 64 అనేది కూడా 16తో భాగించబడుతుంది. నెక్స్ట్ ఇంకా కొన్ని రాత లెక్కలు. ఒక పెన్ను ఖరీదు 6 రూపాయలు అయితే 864 రూపాయలకు ఎన్ని పెన్నులు కొనగలం? ఇవన్నీ అందరు చేసేవే, చాలా ఈజీగానే ఉన్నాయి. 864 డివైడెడ్ బై 6. 864/6. 6 ఒకట్లు 6. ఇంకా ఇక్కడ 2 ఉంటుంది కదా, 26. 6 4 24. ఇంకా మళ్ళీ 2 ఉంటుంది, 4 24. 6 4 24. అంటే మొత్తం 144. 8 మంది పిల్లలు సర్కస్కి వెళ్ళి 360 రూపాయలు ఇచ్చి టికెట్లు కొన్నారు. 8 మంది పిల్లలు 360 ఇచ్చి టికెట్లు కొన్నారు. అయితే ఒక్కొక్క టికెట్ వెల ఎంత? 360 డివైడెడ్ బై 8. 8 ఒకట్లు 8 4లు 32. ఇంకా 4 ఉంటుంది కదా, 4 0 40. 8 5 40. మొత్తం ఇక్కడ ఒక్కొక్క టికెట్ వెల 45 రూపాయలు. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక బ్రౌన్ షీట్తో 6 నోటు పుస్తకాలకు అట్టలు వేయవచ్చు. అయితే 114 నోటు పుస్తకాలకు అట్టలు వేయడానికి ఎన్ని బ్రౌన్ షీట్లు కావాలి? 114లో ఎన్ని 6లు ఉంటే అన్ని బ్రౌన్ షీట్లు అవసరం. 114/6. 6 ఒకట్లు ఇక్కడ 6 ఒకట్లు 6. ఇంకా 5 ఉంటుంది కదా, 5 4 54. 6 9 54. అంటే 19 బ్రౌన్ షీట్లు అనేవి అవసరం. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక బట్టల దుకాణం వాడు 886 టీషర్టులను ఒక్కొక్క బాక్సులో 24 టీషర్ట్లు చొప్పున పేర్చితే ఎన్ని బాక్సులు తయారవుతాయి? ఎన్ని మిగులుతాయి? 886ని 24తో భాగిస్తాం, ఎందుకంటే ఒక్కొక్క బాక్సులో 24 టీషర్ట్లు పెట్టారు కాబట్టి. ఇప్పుడు ఎన్ని బాక్సులు తయారవుతాయి అంటే ఇక్కడ ఈ భాగహారం చేస్తే మనకి ఇక్కడ 36 బాక్సులు అనేవి వస్తాయి. మిగిలినవి 22 అనేవి మిగిలిపోతాయి. ఇంకో బాక్స్కి రావన్నమాట ఇవి. సో 36 బాక్సులు అనేవి తయారవుతాయి, 22 మిగులుతాయి. ఒక 3 అంకెల సంఖ్యను 10తో భాగించగా ఒకట్ల స్థానంలో ఉన్న అంకె శేషంగా ఉంటుంది. ఒకట్ల స్థానంలో అంకె తప్ప మిగిలిన అంకెలతో ఏర్పడిన సంఖ్య భాగఫలంగా ఉంటుంది. ఇక్కడ ఉదాహరణకి 908 డివైడెడ్ బై 10. 10తో భాగించినప్పుడు ఒకట్ల స్థానంలో అంకె శేషం, అంటే 8 అనేది శేషం అవుతుంది. మిగిలిన స్థానాల్లోవి అంటే 10లు 100ల స్థానంలోది భాగఫలం అవుతుంది. చూసారు కదా. నెక్స్ట్ అట్లాగే 100తో భాగించినప్పుడు 100ల స్థానంలో ఉండే అంకె ఎంత ఉంటే అంత భాగఫలం అవుతుంది. 10లు 1ల స్థానంలోని అంకెలతో ఏర్పడిన సంఖ్య
శేషం అవుతుంది. 709 డివైడెడ్ బై 100. ఇక్కడ భాగఫలం ఎంత అవుతుంది అంటే 100ల స్థానంలో 7 ఉంది కదా, ఈ 100ల స్థానంలో ఉండే సంఖ్య భాగఫలం అవుతుంది, శేషం 9 అవుతుంది. ఇక్కడ చూస్తే మనం 709ని 100 7 700 ఇంకా 9 మిగులుతుంది. 9 అనేది శేషం, భాగఫలం 7. భాగహారం చేయకుండా భాగఫలం శేషంను చెప్పండి. ఇక్కడ చూసినట్లయితే 649 డివైడెడ్ బై 10. భాగఫలం ఎంత అవుతుంది ఇక్కడ 64. ఎందుకంటే ఈ 10తో భాగించినప్పుడు 1ల స్థానంలో శేషం అనేది అవుతుంది, మిగతా 10లు 100ల స్థానాల్లోది భాగఫలం అవుతుంది. సేమ్ అదేవిధంగా 989 డివైడెడ్ బై 100. 100తో భాగించినప్పుడు 1లు 10ల స్థానంలోది శేషం అవుతుంది, భాగఫలం అనేది 9 అవుతుంది. సో భాగఫలం ఇక్కడ 9, శేషం 89. 701 డివైడెడ్ బై 100. భాగఫలం అనేది 7 అవుతుంది, శేషం 01 అంటే 1 అనే అర్థం. 683 డివైడెడ్ బై 100. భాగఫలం 6, శేషం 83. లెక్కలు చూద్దాం. దాసు 3 నారింజ పండ్లతో 1 గ్లాసు పండ్ల రసం తయారు చేశాడు. అయితే 240 నారింజ పండ్లతో ఎన్ని గ్లాసుల పండ్ల రసం తయారు చేయగలడు? 240లో ఎన్ని మూడులు ఉంటాయో అన్ని తయారు చేయగలడు, అన్ని గ్లాసుల పండ్ల రసం తయారు చేయగలడు. 240 బై 3, 3 ఒకట్లు 3 8 24, 3 0 0. సో 80 గ్లాసులు తయారు చేయగలడు. ఒక మామిడి పండు ఖరీదు 15 రూపాయలు అయితే 210 రూపాయలకి ఎన్ని మామిడి పండ్లు వస్తాయి? 210ని 15తో భాగిస్తే ఇక్కడ 3 5లు 15, 3 7 21, 3 0 0, 5 ఒకట్లు 5 ఒకట్లు 5 4లు 20. సో 14. ఒక మామిడి పండు ఖరీదు 15 అయితే 210కి 10 రూపాయలకి 14 మామిడి పండ్లు అనేవి వస్తాయి. నెక్స్ట్, భూమి ఒకసారి భ్రమణం చేయడానికి 24 గంటలు పడుతుంది. అయితే 144 గంటల్లో ఎన్ని భ్రమణాలు చేస్తుంది? అంటే 144లో ఎన్ని 24లు ఉంటాయి అనేది భాగిస్తే చూద్దాం. 144 డివైడెడ్ బై 24. క్యాన్సిల్ చేస్తే 12తో క్యాన్సిల్ చేసేస్తే 12 రెళ్ళు 24, 12 ఒకట్లు 12, ఇంకొక 2 ఉంటుంది కదా, 2 4 24, 12 రెళ్ళు 24. ఇక్కడ 2 ఒకట్లు 2 6లు 6 భ్రమణాలు చేస్తుంది. ఒక స్కూల్ బస్సు 50 మంది విద్యార్థులను తీసుకువెళ్ళగలదు. అయితే 250 మంది విద్యార్థులను తీసుకువెళ్ళడానికి ఎన్ని బస్సులు కావాలి? ఒక బస్సు 50 మంది విద్యార్థులను తీసుకువెళ్తుంది. 250 మంది విద్యార్థులకు ఎన్ని కావాలి? 250లో ఎన్ని 50లు ఉంటాయి? 250 డివైడెడ్ బై 50. 0 0 క్యాన్సిల్ పోతే 5 ఒకట్లు 5 5లు. సో 5 బస్సులు కావాలి. 126 రోజులకు ఎన్ని వారాలు? వారం అంటే ఎన్ని రోజులు? 7 రోజులు. వారం అంటే 7 రోజులు కదా. 126 డివైడెడ్ బై 7. 126లో ఎన్ని 7లు ఉంటాయి? 7 ఒకట్లు 7, ఇంకా 5 ఉంటుంది కదా, 12లో 7 తీసేస్తే 5 ఉంటుంది. 5 6 56, 7 8లు 56. సో 18 వారాలు. సంజు 15 ప్యాకెట్లలో మొత్తం 360 క్రేయాన్లు కొన్నాడు. అయితే ఒక్కొక్క ప్యాకెట్లో ఉండే క్రేయాన్లు ఎన్ని? సంజు 15 ప్యాకెట్లలో మొత్తం 360 క్రేయాన్లు కొన్నాడు. అయితే ఒక్కొక్క ప్యాకెట్లో ఎన్ని క్రేయాన్లు ఉంటాయి? 360 డివైడెడ్ బై 15. 15 ఒకట్లు 15 రెళ్ళు 30, ఇంకా 6 ఉంటుంది కదా, 6 0 60, 15 4లు 60. ఒక్కొక్క ప్యాకెట్లో 24 క్రేయాన్లు ఉంటాయి. ఇప్పుడు మనం డీమాస్ రూల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. డీమాస్ అంటే డి అంటే డివిజన్ భాగహారం, ఎం అంటే మల్టిప్లికేషన్ గుణకారం,
ఏ అంటే అడిషన్ కూడిక, ఎస్ అంటే సబ్ట్రాక్షన్ తీసివేత. ఈ నియమము ఇచ్చిన సమస్యలో కూడిక, తీసివేత, గుణకారం, భాగహారాలను ఏ వరుస క్రమంలో సాధించాలో తెలియజేస్తుంది. ఏ నియమం? డీమాస్ అనే నియమం. ఇప్పుడు మనకి ఇచ్చిన లెక్కలో అన్నీ ఉంటాయన్నమాట. ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు, మల్టిప్లికేషన్ ఉండొచ్చు, డివిజన్ ఉండొచ్చు. అయితే ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఏ క్రమంలో సాధించాలి? డి మాస్, ఇది గుర్తుపెట్టుకోండి. డి అంటే డివిజన్. ఇచ్చిన వాటిల్లో ఫస్ట్ మనం డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత అడిషన్ చేయాలి, తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి. ఒక ప్రాబ్లం చూస్తే మీకు అర్థమవుతుంది. 168 డివైడెడ్ బై 8 ప్లస్ 5 ఇంటూ 12 మైనస్ 38. 168 డివైడెడ్ బై 8 ప్లస్ 5 ఇంటూ 12 మైనస్ 38. చూస్తే ఇక్కడ 168 డివైడెడ్ బై 8. 168ని 8 తోటి డివిజన్ చేస్తే ఎంత వస్తుంది? 8 2s 16, 8 1s 8 అంటే 21 ప్లస్ 5 ఇంటూ 12. నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఇక్కడ డివిజన్ చేసేసాం. నెక్స్ట్ మల్టిప్లికేషన్. 5 ఇంటూ 12, 12 5s 60 మైనస్ 38. 21 ప్లస్ 60 మైనస్ 38. ఇప్పుడు దీంట్లో నెక్స్ట్ ఏం చేయాలి మనము? ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ఇప్పుడు ప్లస్ చేయాలి, అడిషన్ చేయాలి. 21 ప్లస్ 60 ఎంత అవుతుంది? 81 మైనస్ 38. 81లో 38 తీసేస్తే 43. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. 412 మైనస్ 108 ప్లస్ 315 డివైడెడ్ బై 45 ఇంటూ 157. ఇచ్చిన ప్రాబ్లంలో చూడండి, మైనస్ ఉంది, ప్లస్ ఉంది, డివైడెడ్ బై ఉంది, ఇంటూ ఉంది. మనం ముందు ఏం చేస్తామంటే డివైడెడ్ బై చేస్తాం. 315ని 45 తోటి భాగిస్తాం. 315 45. 5తో క్యాన్సిల్ చేస్తే 5 9s 45, 5 6 30, 1 5, 5 3s 15, 9 1s 9 7s. సో మొత్తం మనకి ఇక్కడ ఎంత వచ్చిందంటే 7 వచ్చింది. అంటే 315ని 45తో డివైడ్ చేస్తే 7 వస్తుంది. అదే రాస్తాం. 412 మైనస్ 108 ప్లస్ ఈ దీని బదులు 7 రాస్తాం. 7 ఇంటూ 157. ఇప్పుడు మైనస్ ప్లస్ ఇంటూ. నెక్స్ట్ మనం ప్రియారిటీ దేనికి ఇవ్వాలి? ఇంటూకి ఇవ్వాలి. ఇంటూ దీని చేయాలి. 157 ఇంటూ 7. 7 7s 49, 7 5s 35 ప్లస్ 4 39, 7 1s 7, 7 ప్లస్ 3 10, 1099. 412 మైనస్ 108 ప్లస్ 1099. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అడిషన్ చేయాలి. ఏవి అడిషన్ చేయాలి? ఇవి రెండు ఉన్నాయని ఇవి రెండు అడిషన్ చేయకూడదు, ఇది మైనస్. సో ప్లస్ గుర్తు దేనికి ఉంది? 412. 412 1099ని అడిషన్ చేస్తాం. అడిషన్ చేస్తే ఎంత వస్తుంది? 9 2 11, 9 1 10 ప్లస్ 1 11, 5 1. మైనస్ 108. సబ్ట్రాక్షన్ చేస్తే 108ని సబ్ట్రాక్షన్ చేస్తే 11లో 8 తీసేస్తే 3, 0లో 0 తీసేస్తే 0. ఇంకా ఇక్కడ 5 ఉంటుంది కదా, 5లో 1 తీసేస్తే 4 1. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ అట్లాగే ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ నేను చేసేస్తున్నాను. మీరు టెక్స్ట్ బుక్లో చూసినప్పుడు ఈ ఆన్సర్స్ నోట్ చేసుకొని మీరు ట్రై చేయండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లంకి 476 డివైడెడ్ బై 14 ఇంటూ 24 మైనస్ 504 ప్లస్ 132. దీని ఆన్సర్ మనకి 444 రావాలి. దీని ఆన్సర్ మనకి 444. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, దీనికి 4762 4762
నెక్స్ట్ 128 ప్లస్ 125 డివైడెడ్ బై 25 ఇంటూ 26 మైనస్ 127. దీని ఆన్సర్ మనకి 131. 25 ప్లస్ 6 ఇంటూ 3 మైనస్ 100 డివైడెడ్ బై 10. దీని ఆన్సర్ మనకి 33. నెక్స్ట్ 7th ప్రాబ్లం. 8 ఇంటూ 5 మైనస్ 6 ప్లస్ 10 డివైడెడ్ బై 2. దీని ఆన్సర్ మనకి 39. నెక్స్ట్ జ్యామితి, 7th లెసన్ జ్యామితి. దీంట్లో మనకి ఈ బొమ్మలు చూడండి, దీర్ఘగణం అంటాం దీన్ని. దీర్ఘగణానికి ఎగ్జాంపుల్ వచ్చేసి చాక్ పీస్ బాక్స్ వచ్చేసి గణం అవుతుంది. దీర్ఘగణానికి డస్టరు అనేది ఒక ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. జామెట్రీ బాక్సు ఇవి. దీనికి అంచులు ఎన్ని ఉంటాయి అంటే 12, మూలలు 8, తలాలు 6. ఇవి అంచులు అంటాం. మూలలు ఇవి వచ్చేసి మూలలు. ఈ మూలలు 8 ఉంటాయి. అంచులు వచ్చేసి 12 ఉంటాయి. తలాలు ఇవి ఫేసెస్, ముఖాలు వచ్చేసి 6 ఉంటాయి. అలాగే గణానికి కూడా అంచులు 12, మూలలు 8, తలాలు 6. శంకువుకి అంచులు 1, మూల 1, తలాలు 2. స్తూపం చూసినట్లయితే అంచులు 2, మూలలు అనేవి ఉండవు, తలాలు 3. నెక్స్ట్ దీర్ఘచతురస్రం గురించి ఇచ్చున్నారు. దీర్ఘచతురస్రంలో ఎదురెదురు భుజాలు సమానం. ఇక్కడ 4 భుజాలు ఉంటాయి. ఎదురు భుజాలు అనేవి సమానంగా ఉంటాయి. చతురస్రం 4 భుజాలు ఉంటాయి. ఇక్కడ అన్ని భుజాలు కూడా సమానంగా ఉంటాయి. ఒక్కొక్క భుజాన్ని మనం అంచు అంటాం. 4 భుజాలు సమానం. ఇక్కడ చతురస్రానికి, దీర్ఘ చతురస్రానికి కానీ ఎదుటి మూలలు కలుపుతూ గీయబడ్డ రేఖలను ఏమంటారు అంటే కర్ణము అంటాం. అలాగే దీంట్లో కూడా ఎదుటి మూలలను కలుపుతూ గీయబడిన రేఖనే కర్ణం. ఇటు నుంచి కూడా ఒక గీత గీస్తే ఇది ఒక కర్ణం. 2 కర్ణాలను గీయచ్చు. దీర్ఘ చతురస్రమును కానీ కర్ణం వెంబడి కత్తిరిస్తే ఎన్ని త్రిభుజాలు ఏర్పడతాయి? దీన్ని ఇలా మనం కత్తిరించినప్పుడు ఇదొక పార్ట్ అవుతుంది, తర్వాత ఇదొక పార్ట్ అవుతుంది. 2 త్రిభుజాలు అనేవి ఏర్పడతాయి. ఒక పటంలో 4 భుజాల పొడవులు 20 సెంటీమీటర్లు, 16 సెంటీమీటర్లు, 20 సెంటీమీటర్లు, 16 సెంటీమీటర్లు అయితే ఆ పటము ఏ ఆకారంలో ఉంటుంది? ఇక్కడ 4 కొలతలు ఇచ్చేస్తున్నారు. ఈ 4 కొలతల్ని మనం గమనించినట్లయితే 20 సెంటీమీటర్లు, 16 సెంటీమీటర్లు, 20 సెంటీమీటర్లు, 16 సెంటీమీటర్లు. ఇక్కడ 2 పొడవులు సమానంగా ఉన్నాయి. చూసారా? 20, 20, 16, 16. సో ఇది ఏమై ఉంటుంది అంటే దీర్ఘచతురస్రం. దీర్ఘచతురస్రంలోనే ఎదురెదురు భుజాలు సమానం, అంటే పొడవులు సమానం, వెడల్పులు అనేవి సమానం. నెక్స్ట్, ఒక పటంలో 4 భుజాల పొడవులు 15 సెంటీమీటర్లకు సమానమైన కొలతలు కలిగి ఉంటే ఆ పటంను ఏమంటారు? 4 భుజాలు పొడవు సేమ్ అంటే 15 సెంటీమీటర్లు, ఒక్కొక్కటి 15 సెంటీమీటర్లు. సో అదేమవుతుంది అంటే చతురస్రం ఉంటుంది. చతురస్రంలో 4 భుజాలు సమానం. నెక్స్ట్, త్రిమితీయ వస్తువుల వలరూపాలు. ఒక బాక్స్ని మనం ఒక టూత్పేస్ట్ ఉందనుకోండి, టూత్పేస్ట్ బాక్స్ని మనం విప్పితే ఇలా ఉంటుందన్నమాట. దీన్నే మనం టూత్పేస్ట్ యొక్క వలరూపం అంటాం. అలాగే చాక్ పీస్ బాక్స్ని మనం ఆ రేపర్స్ అన్నీ తీస్తే చాక్ పీస్ బాక్స్ యొక్క వలరూపం ఇది. నెక్స్ట్, చుట్టుకొలత అంటే ఏంటి? ఒక ఆకారం యొక్క అన్ని భుజాల పొడవులు మొత్తం దాని చుట్టుకొలత. దాని చుట్టూ ఎంతైతే కొలత ఉంటుందో దాన్ని చుట్టుకొలత అంటాం. సో చతురస్రం చుట్టుకొలత. చతురస్రం 4 భుజాలు మొత్తం కూడితే వచ్చేది చుట్టుకొలత. 2 సెంటీమీటర్లు, 2 సెంటీమీటర్లు, 2 సెంటీమీటర్లు, 2 సెంటీమీటర్లు. 4 సేమ్ కదా, 4 ఇంటూ భుజము. చుట్టుకొలత 4 ఇంటూ 2, 8 సెంటీమీటర్లు. నెక్స్ట్, దీర్ఘచతురస్ర చుట్టుకొలత. ఇక్కడ పొడవులు 2 సమానం కదా. ఇక్కడ 2 పొడవులు, ఈ 2 వెడల్పులు కూడితే మనకి చుట్టుకొలత అనేది వస్తుంది. 2 పొడవులు ప్లస్ 2 వెడల్పులు కూడాలి చుట్టుకొలతకి.
త్రిభుజం చుట్టుకొలత. ఇక్కడ 3 భుజాలు ఇచ్చారు కదా, 3 భుజాలను కూడితే ఈ త్రిభుజం యొక్క చుట్టుకొలత అనేది వస్తుంది. 30, 50 + 40. 30, 50 + 40. 30, 50, 80. 80 + 40 120. 120 మీటర్లు చుట్టుకొలత. నెక్స్ట్ వైశాల్యం. ఒక సంవృత పటం ఆక్రమించి ఉండే ప్రాంతాన్ని వైశాల్యం అంటాం. సంవృత పటం అంటే ఒక మూసివేయబడి ఉండేదన్నమాట, క్లోజ్డ్ ఫిగర్ అంటాం. ఇది ఒక సంవృత పటం. అలాగే ఇది ఒక సంవృత పటం. ఈ లోపల ఉన్న ఆక్రమించిన ప్రదేశాన్ని ఆ పటం యొక్క వైశాల్యం అంటాం. చతురస్ర వైశాల్యంకి సూత్రం వచ్చేసి భుజము ఇంటూ భుజము. సో ఇది ఒక చతురస్రం కదా, ఈ చతురస్రంలో పొడవు 3 సెంటీమీటర్లు. అయితే వైశాల్యం ఎంత? ఇక్కడ పొడవు వెంబడి ఎన్ని గళ్ళు ఉన్నాయి? 3 ఉన్నాయి. 1, 2, 3. ఇటు కూడా 3 ఉన్నాయి. సో ఎన్ని అవుతాయి అంటే మొత్తం ఎన్ని లోపల దీని వైశాల్యం ఎంత అంటే లోపల ఎన్ని చదరాలు ఉన్నాయి అంటే 3 × 3 9. ఇక్కడ లెక్క పెడితే 9 వస్తాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇది దీని వైశాల్యం అవుతుంది. చతురస్ర భుజం పొడవు ఇచ్చి వైశాల్యం అడిగితే భుజము ఇంటూ భుజము 3 × 3 9 చదరపు సెంటీమీటర్లు. నెక్స్ట్ దీర్ఘ చతురస్ర పొడవు 4 సెంటీమీటర్లు, వెడల్పు 3 సెంటీమీటర్లు. అయితే వైశాల్యం ఎంత? దీర్ఘ చతురస్ర పొడవు ఇచ్చి వెడల్పు ఇచ్చినప్పుడు వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు వేయాలి. పొడవు ఇంటూ వెడల్పు 4 × 3 12 చదరపు సెంటీమీటర్లు. నెక్స్ట్ వృత్తం. వృత్తం గురించి ఈ పాయింట్స్ చూడండి. వృత్త కేంద్రం ఇది ఓ అనేది వృత్త కేంద్రం అవుతుంది. ఓ నుంచి ఈకి గల దూరం వృత్త వ్యాసార్థం OR. కేంద్రం నుంచి వృత్తం మీదకి ఉండే దూరాన్ని వృత్త వ్యాసార్థం అంటాం. ఇక్కడ ఈ వృత్తం నుంచి DE అనేది వృత్త వ్యాసం అవుతుంది. వృత్తం చుట్టూ ఉన్న పొడవును వృత్త పరిధి అంటాం. వృత్తం చుట్టూ ఉన్న పొడవుని వృత్త పరిధి అంటారు. నెక్స్ట్ టాన్గ్రామ్. టాన్గ్రామ్ అంటే చూడండి, టాన్గ్రామ్ అంటే చతురస్రం 7 భాగాలుగా కత్తిరించబడిన రూపం అన్నమాట. దాన్నే టాన్గ్రామ్ అంటాం. టాన్గ్రామ్ సహాయంతో వివిధ రకాల జామితీయ ఆకారాలను, పక్షుల బొమ్మలను చేయవచ్చు. టాన్గ్రామ్లో 7 భాగాలు అనేవి ఉంటాయి. టాన్గ్రామ్లో ఉండే భాగాలు ఎన్ని అంటే 7. చతురస్రంలో 7 భాగాలుగా కత్తిరించబడిన రూపమే అన్నమాట ఈ టాన్గ్రామ్ అంటే. నెక్స్ట్ చాప్టర్ దత్తాంశ నిర్వహణ. దీంట్లో మనకి చాలా చిన్న చిన్నవే ఉంటాయి. గణన చిహ్నాలను ఎలా గీయాలి, 3కి చిహ్నం ఎలా వేయాలి, 5కి ఎలా వేస్తాము, ఇట్లాంటివే ఉంటాయి. దీంట్లో ఎలాంటి ప్రశ్నలు రావచ్చు అనేదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఒక ప్రశ్నని తయారు చేసి రాశాను. పటచిత్రంలో ఒక ట్రాక్టర్ బొమ్మ 8 ట్రాక్టర్లకు సూచించిన, ఒక ట్రాక్టరు 8 ట్రాక్టర్లను సూచిస్తుంది. ఒక ట్రాక్టర్ బొమ్మ 40 ట్రాక్టర్లను సూచించడానికి ఎన్ని ట్రాక్టర్ బొమ్మలు గీయాలి? పటచిత్రంలో ఒక ట్రాక్టర్ బొమ్మ 8 ట్రాక్టర్లను సూచించిన 40 ట్రాక్టర్లు సూచించడానికి ఎన్ని ట్రాక్టర్ బొమ్మలను గీయాలి? 40 ట్రాక్టర్ల బదులు మనం ఎన్ని బొమ్మలు గీస్తే సరిపోతుంది అంటే 40 / 8. 8 1 8 5 అంటే 5 బొమ్మలు గీస్తే సరిపోతుంది అనమాట. ఒక బొమ్మ వచ్చేసి 8 ట్రాక్టర్లు 8 ట్రాక్టర్లను చూపిస్తుంది కదా. సో 5 బొమ్మలు గీస్తే మనం ఇక్కడ సరిపోతుంది 40 బొమ్మలు. 9th లెసన్ భిన్నాలు. భిన్నము అంటే లవము హారం కలిగి ఉంటుంది. A/B రూపంలో రాసిన దాన్ని భిన్నం అంటాం. 3/11 భిన్నంలో మొత్తం సమాన భాగాలు ఎన్ని? భిన్నం ఎప్పుడు కూడా హారం అనేది సమాన భాగాలు అంటే చేసిన భాగాలని మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి అనేది సూచిస్తుంది. లవంలో ఉండే నెంబరు తీసుకోబడిన భాగాల్ని సూచిస్తుంది అన్నమాట. 3/11 భిన్నంలో మొత్తం సమాన భాగాలు 11, తీసుకోబడిన భాగాలు 3. 2/5 భిన్నంలో మొత్తం సమాన భాగాలు 5, తీసుకోబడిన భాగాలు 2. ఇక్కడ ఫిగర్లో చూసామంటే షేడ్ చేయబడిన భాగాలు 2,
తీసుకోబడని భాగాలు అంటే ఇక్కడ 2 భాగాలు తీసుకున్నాం. ఇంకెన్ని భాగాలు తీసుకోలేదు? 1, 2, 3 3 భాగాలు తీసుకోలేదన్నమాట. తీసుకోబడని భాగాలు 3. నెక్స్ట్ లవం 1గా గల భిన్నాలను ఏకాంక భిన్నాలు అంటాం. లవంలో 1 రాసి హారంలో మన ఇష్టం ఏ నెంబర్ అయినా ఉండొచ్చు. అలాంటి భిన్నాల్ని ఏకాంక భిన్నాలు అంటారు. ఉదాహరణకి 1/4, 1/3, 1/7, 1/8, 1/9 ఇట్లాంటివి. పెద్దది చిన్నది. ఈ ఏకాంక భిన్నాల్లో ఏది పెద్దది ఏది చిన్నది అనేది చూడండి. ఒక ఎగ్జాంపుల్ 1/4 లేక 1/8లో ఏది పెద్దది? ఈ రెండిట్లో ఏది పెద్దది? 1/4, 1/8. మనం చూడగానే 1/4, 1/8 ఏది పెద్దది అని చెప్తే 1/8 పెద్దది అనేస్తాం. కాదు, ఇది చిన్నది. ఎలా అంటారా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఒక పండు అనుకోండి, ఒక యాపిల్ పండుని 4 భాగాలు చేసాం. 4 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగాన్ని 1/4 అంటాం. ఈ ఒక భాగం చూడండి, ఈ ఒక భాగం అనేది ఎలా ఉంది? ఇక్కడ 1/8 అంటే ఇక్కడ ఇదే పండుని 8 భాగాలు చేసాం. 8 భాగాలు చేసినప్పుడు ఇక్కడ ఒక్కొక్క పార్ట్ ఎలా ఉంది? 1/8 అవుతుంది. ఒక్కొక్క పార్ట్ 1/8. ఇక్కడ ఒక్కొక్క పార్ట్ 1/4. ఈ పార్ట్ ఎలా ఉంది? ఈ పార్ట్ ఎలా ఉంది? పోల్చండి. ఈ రెండిట్లో ఏది పెద్దదవుతుంది? 1/4 అనే పార్ట్ పెద్దదిగా ఉంది. సో 1/4 అనేది పెద్దది. ఇంకా ఈజీగా చెప్పాలంటే లవంలో నెంబర్స్ సేమ్గా ఉన్నప్పుడు హారంలో ఏది చిన్న నెంబరో అది పెద్ద భిన్నాన్ని సూచిస్తుంది, ఏది పెద్దదో అది చిన్న భిన్నాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ సజాతి భిన్నాలు. హారం సమానంగా ఉన్న భిన్నాలని సజాతి భిన్నాలు అంటాం. హారం అంతా చూడండి, ఇక్కడ హారంలో 7 ఉంది. 1/7, 2/7, 3/7 వీటిని సజాతి భిన్నాలు అంటాం. సజాతి భిన్నాలని ఈజీగా మనం కూడొచ్చు, తీసేయవచ్చు. 1/7 + 2/7 ఇది కూడితే 1 + 2 3 అవుతుంది. 7 3/7. ఇక్కడ 2/5 + 2/5 ఎంత అవుతుందంటే 2 కూడితే 4/5. ఇక్కడ హారాన్ని కూడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ మనం సజాతి భిన్నాల్లో లవాన్ని కూడి లవంలో వేయాలి. హారం ఒకటేగా తీసుకోవాలి. 5 + 3 8/9. సేమ్ కూడిక అయితే ఎలా చేసామో తీసివేతను కూడా అలాగే చేయాలి. 7/12 - 5/12. 7లో నుంచి 5 తీసేస్తే 2, 2/12. 9లో నుంచి 3 తీసేస్తే 6/10. నెక్స్ట్ 1/2, 1/2 ఇది కలిపితే ఏమవుతుంది అంటే ఇది 1కి సమానం అవుతుంది. ఇక్కడ యాడ్ చేసినప్పుడు 1 + 1 2 కదా, 2/2 అంటే 2/2 అనేది 1కి ఈక్వల్. ఒక హాఫ్ అండి. హాఫ్ కలిపితే ఏమవుతుంది? మళ్ళీ 1 అయిపోతుంది కదా. అలాగే ఇక్కడ 1/4, 1/4, 1/4, 1/4 4 1/4 కలిపితే 1. ఇవన్నీ యాడ్ చేసినప్పుడు 4 అవుతుంది. 4/4 4/4 అంటే 1. అలాగే 1/3 + 1/3 + 1/3 = 1. ఇక్కడ మనం 3 భాగాలు చేసాము, 3 భాగాలు తీసేసుకున్నాం అనుకోండి, అప్పుడు 1 అయిపోతుంది. సరైన గుర్తును ఉంచండి. 2/8 4/8. 2/8 అనేది చిన్నదా పెద్దదా? ఇక్కడ హారం సమానంగా ఉన్నప్పుడు లవంలో ఏది చిన్నదైతే అది చిన్న భిన్నం సూచిస్తుంది. సో 2 అనేది చిన్నది కాబట్టి లెస్ దాన్ పెడతాం. ఇక్కడ 5/7 6/7. 5/7 అనేది చిన్నది, లెస్ దాన్. అలాగే ఇక్కడ భిన్నాలను ఆరోహణ క్రమంలో రాయండి అని ఉంది. ఇక్కడ హారం అన్నీ సమానంగా ఉన్నాయి కాబట్టి లవంలో ఏది చిన్న నుంచి పెద్దకి రాసుకుంటూ వెళ్తాం. 1/9, 2/9, 4/9, 5/9, 7/9. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అవరోహణ క్రమంలో అంటే పెద్ద నుంచి చిన్నకి రాయాలి. అభ్యాసంలో లెక్కలు చూద్దాం కొన్ని. ఆర్య ఫ్రూట్ పంచ్ తయారు చేయడానికి 4/7 లీటర్ల యాపిల్ జ్యూస్ని
2/7 లీటర్ల ఆరెంజ్ జ్యూస్ని కలిపాడు. అతని వద్ద ఇప్పుడు ఎన్ని లీటర్ల ఫ్రూట్ పంచ్ అనేది ఉంది? 4/7 + 2/7 కూడితే 6/7 లీటర్లు. 5/9 యూనిట్లు పొడవు కలిగిన రిబ్బన్ నుండి 2/9 యూనిట్లు పొడవు కలిగిన రిబ్బన్ ముక్కను మనం కత్తిరించినట్లయితే మిగిలిన రిబ్బను ఎన్ని యూనిట్ల పొడవు ఉంటుంది? 5/9లో నుంచి 2/9 కత్తిరించేశారు. సో ఇంకా ఎంత మిగిలింది? 3/9. లెసను కొలతలు. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్లకి సమానం. మీటర్లని సెంటీమీటర్లోకి మార్చాలి అంటే ఇచ్చిన మీటర్లని 100చే గుణించాలి. ఉదాహరణకి 9 మీటర్లు ఇచ్చి సెంటీమీటర్లో చెప్పమంటే 9 × 100 900 సెంటీమీటర్లు అవుతుంది. సెంటీమీటర్లని మీటర్లోకి మార్చాలి అంటే ఇచ్చిన సెంటీమీటర్లని 100తోటి భాగించాలి. 754 సెంటీమీటర్లు ఇచ్చారు. దీన్ని మీటర్లలోకి మార్చమంటే ముందు దీన్ని విడగొట్టుకుంటాం. 754 అంటే 700 సెంటీమీటర్లు + 54 సెంటీమీటర్లు. 700ని మనం అనుకున్నాం కదా, సెంటీమీటర్లని మీటర్లోకి మార్చాలి అంటే 100తోటి భాగించాలి. 700 సెంటీమీటర్లని 100తో భాగిస్తే 7 అవుతుంది. 7 మీటర్లు + 54 సెంటీమీటర్లు. 7 మీటర్ల 54 సెంటీమీటర్లు అనేది ఆన్సరు. 3 మీటర్లు 175 సెంటీమీటర్లలో ఏది పొడవైనది? 3 మీటర్లు అంటే మనం సెంటీమీటర్లో రాసినప్పుడు ఎంత అవుతుంది? ఇది 300 సెంటీమీటర్లు అవుతుంది. 300 సెంటీమీటర్లు అవుతుంది. ఇది 175. ఏది పొడవైంది అంటే 300 సెంటీమీటర్లు ఎక్కువ, అంటే 3 మీటర్లు అనేది పొడవైనది. చొక్కాలు కుట్టించుకోవడానికి రాధా పెద్ద కుమారుడికి 1 మీటర్ 80 సెంటీమీటర్లు, చిన్న కుమారుడికి 1 మీటర్ 60 సెంటీమీటర్ల పొడవులు కలిగిన బట్ట అవసరం. వారిద్దరికీ కలిపి ఎంత పొడవు గల బట్ట అవసరం? 1 మీటర్ 80 సెంటీమీటర్లు ఒకరికి, ఇంకొకరికి 1 మీటరు 60 సెంటీమీటర్లు. వీరిద్దరికీ కలిపి ఎంత అవసరం అంటే యాడ్ చేస్తాం. 0, 8, 6, 14, 3 మీటర్ల 40 సెంటీమీటర్లు అవసరం అవుతుంది. సేమ్ అట్లాగే ఒక పూల తోట పొడవు 20 మీటర్ల 50 సెంటీమీటర్లు అయితే అందులో 8 మీటర్ల 50 సెంటీమీటర్ల పొడవును జయ తవ్వింది. అయితే ఆమె ఇంకా ఎంత పొడవు తవ్వాలి? ఈ పొడవు తవ్వాలి, దీన్ని తవ్వేసింది. సో ఇంకెంత తవ్వాలి అంటే దీనిలోంచి మనం తీసేయాలి. 20 మీటర్లు సెంటీమీటర్లని రాసుకొని 8 మీటర్లు 50 సెంటీమీటర్లని తీసేయాలి. ఇవి తీసేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ బరువు గురించి చూద్దాము. బరువు అనే 1 కిలోగ్రామ్ అంటే 1000 గ్రాములకి సమానం. కిలోగ్రాములని గ్రాముల్లోకి మార్చాలి అంటే కిలోగ్రాముల సంఖ్యని 1000చే గుణించాలి. 8 కిలోగ్రాములను గ్రాముల్లోకి మార్చండి. 8 × 1000 గ్రాములు ఇప్పుడు ఎంత అవుతుందంటే 8000 గ్రాములు అవుతుంది. 2864 గ్రాములను కిలోగ్రాముల్లోకి మార్చండి. 2864 గ్రాములని మనం 2000 గ్రాములు + 864 గ్రాములుగా విడగొట్టుకుంటాం. 2000 గ్రాములు అంటే 2000 గ్రాములని కిలోగ్రాములుగా మార్చాలంటే 1000తో భాగిస్తే ఏమవుతుంది? 2000/1000 అంటే 2 వస్తుంది. 2 కిలోగ్రాములు + 864 గ్రాములు. క్రింది ఖాళీల్లో సరైన గుర్తుని ఉంచండి. గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈజ్ ఈక్వల్ టు. 4 కిలోగ్రాముల 900 గ్రాములు. ఇక్కడ 4800 గ్రాములు. దీన్ని మొత్తం కిలోగ్రాములని గ్రాములుగా రాస్తే 4000 + 900. ఇక్కడ 4900 అవుతుంది. ఇది 4800. సో ఇది పెద్దది, గ్రేటర్ దాన్. 67 కిలోగ్రాములు 6800 గ్రాములు. ఇక్కడ 67 కిలోగ్రాములు గ్రాములుగా రాసినట్లయితే 67 × 1000 ఇప్పుడు ఎంత అవుతుందంటే 67000 అవుతుంది. ఇది 68000, లెస్ దాన్. ఇలాగా అభ్యాసన లేఖలు ఇచ్చున్నారు. ఇవి అన్ని కూడికలు తీసివేతలు ఇవన్నీ ఈజీగా అర్థమవుతాయి.
దీంట్లో కొన్ని రాత లెక్కలు చూద్దాం. ఒక పాఠశాలలో 25 కిలోగ్రాముల 600 గ్రాముల బియ్యం నిల్వ ఉన్నది. మధ్యాహ్న భోజన పథకం అమలు నిమిత్తం 198 కిలోగ్రాముల 300 గ్రాములు బియ్యం సరఫరా చేయబడింది. ఇప్పుడు ఆ పాఠశాలలో మొత్తం ఎన్ని కిలోగ్రాములు బియ్యం అందుబాటులో ఉంది? మొత్తం నిల్వ వచ్చేసి 25 కేజీల 600 గ్రాములు. దాంట్లో మధ్యాహ్న భోజన పథకం అమలు నిమిత్తం మళ్ళీ వచ్చాయి 198 కేజీలు. సో మొత్తం యాడ్ చేస్తే 223 కిలోగ్రాముల 900 గ్రాములు అనేది ఆన్సర్. ఒక స్వీట్ తయారు చేయడానికి 10 కేజీల 600 గ్రాములు బెల్లం, 20 కేజీల 350 గ్రాములు గోధుమ పిండి మరియు 500 గ్రాముల నెయ్యి కలిపారు. అయితే ఆ మూడింటి మొత్తం బరువు ఎంత? 3 బరువుల్ని వేసి మనం కూడుతాం. కూడేటప్పుడు ఇక్కడ గ్రాములు కిలోగ్రాములు వేసుకోండి. కిలోగ్రాముల్లో ఇక్కడ 10 కేజీల 600 గ్రాములు, కిలోగ్రాముల్లో 10, గ్రాములు వచ్చేసి 600. నెక్స్ట్ బెల్లం 20 కేజీల 350 గ్రాములు, కిలోగ్రాముల్లో 20, గ్రాముల్లో 350. 500 గ్రాములు నెయ్యి కలిపారు. 500 అనేది ఇటువైపు వేయకూడదు, అది గ్రాములు కాబట్టి గ్రాముల్లో వేయాలి. మొత్తం యాడ్ చేస్తే 31 కిలోగ్రాముల 450 గ్రాములు అనేది. రజని 25 గ్రాములు మరియు 28 గ్రాముల బంగారు గాజులని కరిగించగా 49 గ్రాముల బంగారం మిగిలింది. అయితే ఎంత బంగారం తరుగుపోయింది? ఇవి కరిగించినప్పుడు ఎంత వస్తుంది? 25 గ్రాములు ప్లస్ 28 గ్రాములు 53 గ్రాములు. 53 గ్రాముల్లో ఇప్పుడు మనకి కరిగించిన ఎంత మిగిలింది అంటే 49 గ్రాములే మిగిలింది. మొత్తం 53 గ్రాముల 49 గ్రాములు మిగిలింది. అంటే ఎంత పోయినట్టు? కరిగించినప్పుడు తరుగు పోతుంది కదా, అది 4 గ్రాముల తరుగు. నెక్స్ట్ పరిమాణం. 1 లీటరు ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీలీటర్లు. సేమ్ ఇట్లాగే మనం బరువుల్లో చూసినట్లుగానే అక్కడ గ్రాములు కిలోగ్రాములు ఉంటాయి, ఇక్కడ పరిమాణంలో లీటర్లను మిల్లీలీటర్లోకి మార్చాలి అంటే లీటర్ల సంఖ్యని 1000చే గుణించాలి. మిల్లీలీటర్లను లీటర్లోకి మార్చాలి అంటే మిల్లీలీటర్ల సంఖ్యను 1000చే భాగించాలి. నెక్స్ట్ దీంట్లో ప్రాబ్లమ్స్ కూడా సేమ్ ముందు బరువులో ఇచ్చినట్లుగానే ఉన్నాయి. సో అందుకనే అవి రాయలేదు. కాలం. 1 నిమిషం ఈజ్ ఈక్వల్ టు 60 సెకండ్లు. 1 గంట అంటే 60 నిమిషాలు. 1 గంట అంటే ఎన్ని సెకండ్లు అంటే ఈ 60 నిమిషాలు ఇంటూ 60 సెకండ్లు, మొత్తం 3600 సెకండ్లు అవుతుంది. ఇక్కడ చూడండి, 1 గంట 10 నిమిషాలు 12 సెకండ్లను సెకండ్లోకి మార్చండి. 1 గంట 10 నిమిషాలు 12 సెకండ్లు, ఈ మొత్తాన్ని సెకండ్లోకి మార్చండి. 1 గంట అంటే 60 నిమిషాలు ప్లస్ ఇక్కడ ఏముంది 10 నిమిషాలు ఉంది, 12 సెకండ్లు. 60 నిమిషాలు 10, 70 నిమిషాలు ప్లస్ 12 సెకండ్లు. ఇక్కడ 70 నిమిషాలని మొత్తం మనకి సెకండ్లోకి మార్చాలి. 1 నిమిషం అంటే 60 సెకండ్లు. 70 నిమిషాలు ఎన్ని సెకండ్లు అవుతుంది? 70 ఇంటూ 60 ప్లస్ 12, మొత్తం 4200 ప్లస్ 12 సెకండ్లు, 4212 సెకండ్లు అవుతుంది. సుమన్ వయస్సు 9 సంవత్సరాలు. అతని తండ్రి వయసు సుమన్ వయసు కన్నా 25 సంవత్సరాలు ఎక్కువ. అయితే అతని తండ్రి వయసు ఎంత? సుమన్ వయసు 9 సంవత్సరాలు, అతని తండ్రి వయసు సుమన్ వయసు కంటే కూడా 25 సంవత్సరాలు ఎక్కువ. అంటే 25 ప్లస్ 9 కలిపితే 34 సంవత్సరాలు అనేది అతని తండ్రి వయసు అవుతుంది. రజిత వయసు 9 సంవత్సరాలు. ఆమె సోదరి వయసు రజిత వయసు కంటే రెట్టింపు. అయితే ఆమె సోదరి వయసు ఎంత? రజిత వయసు 9 సంవత్సరాలు అయితే సోదరి వయసు రెట్టింపు కాబట్టి 9 ఇంటూ 2, రెట్టింపు అంటే 2తో పెంచుతాం, 9 ఇంటూ 2 18 సంవత్సరాలు అవుతుంది. ఇచ్చిన తేదీకి సంక్షిప్త రూపాన్ని రాయడం. 3 జూలై 1975. దీన్ని ఎలా రాస్తామంటే ముందు డేట్ రాయాలి. డేట్ని మనం ఇక్కడ 2 అంకెల్లో రాయాలి. ఇక్కడ 3 అని ఇచ్చినారు కాబట్టి 03. జూలై అనేది 7వ నెల కాబట్టి 07 1975. అలాగే 16 ఆగస్టు 1945. 16 ఆగస్టు అంటే 8వ నెల కాబట్టి 08 1945. నెక్స్ట్ మన ద్రవ్యం. అప్పలనాయుడు 8,950 రూపాయలకు మేకను కొని 9,850 రూపాయలకు అమ్మాడు. అయితే అతను ఎంత లాభం పొందాడు? కొన్న వేల వచ్చేసి 8,950,
అమ్మింది 9850 లాభం వస్తుంది. ఎందుకంటే అమ్మిన వెల ఎక్కువగా ఉంది కాబట్టి. అమ్మిన వెల మైనస్ కొన్న వెల, లాభం అనేది 900. రత్నాలు గోవింద్ వద్ద 9000 అప్పు చేశాడు. ఆ అప్పుపై వడ్డీ 1850 రూపాయలు అయింది. కానీ రత్నాలు వద్ద 4965 మాత్రమే ఉన్నాయి. అతను అప్పు తీర్చడానికి ఇంకా ఎంత డబ్బు అవసరం? మొత్తం గోవింద్ వద్ద 9000 అప్పు చేశాడు. ఆ అప్పుపై వచ్చిన వడ్డీ వచ్చేసి 1850. 9000 అప్పు, 1850 వడ్డీ, మొత్తం కలిపితే 10850 అనేది చెల్లించాలి. కానీ ఎంత ఉంది? 4965 మాత్రమే ఉంది. 10850లో నుంచి రత్నాల దగ్గర ఎంత ఉంది అంటే 4965 తీసేస్తే ఇంకెంత అవసరం? అప్పు తీర్చడానికి ఇంకెంత కావాలి అంటే 5885. ఒక దేశంలో వినియోగించే డబ్బును ఆ దేశం యొక్క కరెన్సీ అంటారు. భారతీయ కరెన్సీ అనేది డబ్బును మనం దేంట్లో చెప్తాము? రూపాయి. సో భారతీయ కరెన్సీ అనేది రూపాయి. మనం రూపాయిని ఇలా ఈ గుర్తుతో సూచిస్తాం. హిందీలో రాస్తాం కదా, అలా రాసి ఇలా మధ్యలో గీత పెడతాం. కోమలి 5620 రూపాయలతో చేపలు కొని 4985 రూపాయలకి అమ్మింది. ఆమె నష్టపోయిన సొమ్ము ఎంత? 5620 రూపాయలతోటి కొనింది, అమ్మింది వచ్చేసరికి 4985. సో నష్టం ఎంత వస్తుంది అంటే, కొన్న వెల ఎక్కువగా ఉంటే నష్టం వస్తుంది. కొన్న వెల 5620 కదా, 5620 మైనస్ 4985 తీసేస్తే 635 రూపాయలు. శైలజ వద్ద 6450 రూపాయలు, ఆమె తల్లి వద్ద 2530 రూపాయలు కలవు. వారిద్దరి వద్ద ఉన్న మొత్తం సొమ్ము ఎంత? వారు 5645 రూపాయలని ఖర్చు చేసిన ఎడల వారి వద్ద మిగిలిన సొమ్ము ఎంత ఉంది? 6450 రూపాయలు ఆమె వద్ద, శైలజ వద్ద వచ్చేసి 6450 రూపాయలు, ఆమె తల్లి వద్ద 2530 రూపాయలు, కలిపితే 8980 రూపాయలు వారిద్దరి దగ్గర ఉంది. వారు 5645 రూపాయలు ఖర్చు చేసేసారు అంటే దీంట్లోంచి తీసేయాలి. ఇంక మిగిలింది ఎంత ఉంది అంటే 3285. ఇంతటితో మనకి సెకండ్ సెమిస్టర్ కంప్లీట్ అయింది. మొత్తం 4th క్లాస్ మొత్తం చెప్పుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.